భోగాపురం ఎయిర్పోర్ట్. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. క్రెడిట్ చోరీ గురించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. మరి రేపు ఆగస్టు 1వ తారీఖున మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి కూడా నోచుకుంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత, ఎవరి క్రెడిట్ చోరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది స్పష్టంగా ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే విషయం అంతా మనకు అర్థమైపోతుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో ఏర్పాటైనటువంటి మొదటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడికి విశాఖపట్నం నుంచి షిఫ్ట్ చేయాలని ఆలోచన చేసే దానిలో భాగంగా ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. మరి వారి కాలంలోనే కేంద్ర ప్రభుత్వం తాలూకు అనుమతుల గురించి ప్రయత్నించడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మరి టెండర్స్ కూడా 2016లోనే ఇవ్వటం జరిగింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ టెండర్స్ని కైవసం చేసుకోవటం కూడా జరిగింది. మరి ఇంత జరిగిన తర్వాత ఎక్కడ బెడ్స్ కొట్టింది? వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగిన, సీపోర్ట్ల నిర్మాణం జరిగిన ముందు ల్యాండ్ బ్యాంక్ చేస్తారు, భూసేకరణ చేస్తారు, అక్రమ భూసేకరణ, అనవసర భూసేకరణ చేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ కంట 5,000 ఎకరాలు కావాలంట. 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరుతో సేకరించే దానిలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నం అయిపోయారు. అంటే 5,000 ఎకరాలు ఎప్పుడైతే ప్రయత్నించారో 5,000 ఎకరాలకు సంబంధించిన రైతులందరూ కూడా నిరసనలు తెలియజేశారు, ఇవ్వటానికి నిరాకరించారు, ఆఖరికి కోర్టులకు కూడా వెళ్ళారు. ఇవన్నీ కూడా సివిల్ మ్యాటర్స్ కింద మ్యాటర్ అంతా కూడా సబ్సిడీస్ అయిపోయింది. అంటే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పెట్టాల్సిన దృష్టి కన్నా ఎయిర్పోర్ట్ పేరుతో భూసేకరణ పైన ఎక్కువ దృష్టి సారించారు. కనుకనే ఇది ఫెయిల్ అయ్యింది. భూసేకరణ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎయిర్పోర్ట్ నిర్మాణం పైన ఆ ప్రభుత్వానికి, ఆ 2019 వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి ఎటువంటి యోచన లేదు. మరి టెండర్ కూడా క్యాన్సిల్ చేసిన తర్వాత రెండోసారి మళ్ళీ 2018లో టెండర్స్ ఇవ్వటం జరిగింది. అందులో జిఎంఆర్ వారికి ఆ టెండర్స్ కైవసం చేసుకోవటం జరిగింది. అయిపోయింది కదా పుణ్యకాలం. 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు నాయుడు గారు దిబ్బలపాలెం అన్నటువంటి వేరే ఒక గ్రామంలో శంకుస్థాపన చేసేసినారు. అంటే ఏంటి? ఇలాంటి శంకుస్థాపనల కోసం కొన్ని వేల శిలాఫలకాలు 2019లో వేయటం జరిగింది. అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఓ శిలాఫలకం అయిపోయింది. 2019కి ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలోనే పోర్టు కొనసాగిస్తే సరిపోతుంది కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది ఆయన భావనలో ఉండేది. మరి భోగాపురం షిఫ్ట్ చేస్తే ఇదంతా అనువైన ప్రదేశమా కాదా, ఇది డిస్టెన్స్ ఇవన్నీ చూసుకుంటే సరిపోతుందా లేదన్న ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం కన్నా మళ్ళీ ఇక్కడే పెడితే బాగుంటుంది, ఎలాగూ ప్రారంభించారు కాబట్టి దీన్ని నేను పూర్తి చేసిస్తాను అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆలోచనలో భాగంగా ఈలోగా కరోనా వచ్చింది. ఒక 2.5 ఏళ్ళు అతలాకుతలం చేసింది రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా. ఈ పరిస్థితుల్లో కూడా ఎక్కడా తగ్గకుండా వారి ప్రయత్నాలన్నీ చేయటం జరిగింది. ఏదైతే జిఎంఆర్ కంపెనీకి ఇచ్చినటువంటి టెండర్స్ ఉన్నాయో అదే కొనసాగిస్తూ ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్, R&R ప్యాకేజెస్, ఎన్ఓసీలు ఇవ్వటం, సైట్ క్లియరెన్స్ ఇవ్వటం, భద్రతా అనుమతులు కూడా ఇవ్వటం, విద్యుత్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, నీరు కానీ, అలాగే ఏరోనాటికల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమీకరణలు చేయటం. నిర్వాసిత గ్రామాలు ఏవైతే 4-5 ఉన్నాయో ఆ నిర్వాసిత గ్రామాలన్నిటికి కూడా వెంటనే భూసేకరణ చేసి ఒక 967 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వాళ్ళకి R&R ప్యాకేజెస్ అన్ని అమలు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కోసం మరో 1,200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అయినప్పటికీ 23వ సంవత్సరంలో వారు శంకుస్థాపన కూడా చేశారు. 23 మే 3వ తారీఖున శంకుస్థాపన చేసి 26వ సంవత్సరం కల్లా ఈ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని కూడా స్పష్టంగా తెలియజేశారు ముందుగానే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇంచుమించుగా 70% పూర్తయింది. ఎందుకు ఇంత ఫాస్ట్గా పూర్తయింది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కాలంలో పూర్తి కాలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కన్నా ఎయిర్పోర్ట్ పేరుతో ల్యాండ్ బ్యాంక్ చేసి రియల్ ఎస్టేట్ చేయాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాలని ఆలోచించి ఏ 5,000 ఎకరాల కోసం అయితే రైతులందరూ కోర్టులకి అయితే వెళ్ళారో వాళ్ళకి ఒకే మాట చెప్పారు, నాకు 5,000 ఎకరాలు అక్కర్లేదు, 2,000 ఎకరాలు చాలు, 2,003 ఎకరాలు
నేను తీసుకుంటున్నా, మిగతా భూమి అంతా కూడా మీకు తిరిగి ఇచ్చిస్తున్నా అన్నారు. అప్పుడు కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా విత్డ్రా అయిపోయి మార్గం సుగమం చేశారు తద్వారా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అదే. ఇక్కడ పోర్టు నిర్మాణం జరగాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే, ల్యాండ్ బ్యాంక్ జరగాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి పోర్టు తర్వాత అన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకే ఆయన కాలంలో అది బెడిసి కొట్టింది ఆ ప్లాన్. మరి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలోనే 70% పూర్తి చేసుకుంది. కోర్స్ ప్రభుత్వం మారింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ఉన్నటువంటి ఆ 20-30%ని ఎలాగో పూర్తి చేయాలి కాబట్టి అది పూర్తి చేసేసి ఈరోజు ప్రారంభోత్సవానికి చేస్తున్నారు. నేను అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇప్పుడు పోర్టు నిర్మాణానికి అడుగులు పడ్డాయా, జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అడుగులు పడ్డాయా? స్పష్టంగా అర్థమవుతుంది కదా. పూర్తిగా పట్టించుకోలేదు కదా. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా క్రెడిట్ చోరీ చేయటం వారికి అలవాటు. క్రెడిట్ చోరీ ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో ఆయన చేశారు. నేనే ఐటీ సృష్టికర్తను, నేనే ఐటీని హైదరాబాద్ను తీసుకురావడానికి కారణం, హైదరాబాద్ నిర్మాణానికి నేనే కారణం అనే క్రెడిట్ చోరీ ఇదంతా కూడా. అసలు ఐటీని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ 64 వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఆఖరి రోజుల్లోనే కంప్యూటర్ అనేది ఇంట్రడక్షన్ అయిపోయింది. 70కి వచ్చేటప్పుడు కంప్యూటర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అప్పుడప్పుడే. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చి దానిపైన ఎక్కువ దృష్టి పెట్టారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో హైదరాబాద్లో శంకుస్థాపనలు జరిగాయి. అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చదువుకుంటున్నారు. వారు వచ్చినప్పటికి అప్పటికే కంప్యూటర్ అన్నది ఇంట్రడక్షన్ అయ్యి 5 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? హైదరాబాద్లో కంప్యూటర్ ఐటీ సెక్టర్ని అంతటిని కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడే కారణం అన్నది ఆ క్రెడిట్ చోరీ. ఎక్కడ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి ఆవిర్భవించినటువంటి కంప్యూటర్ సెక్టర్ని ఈయన ఘనతగా చోరీ చేశారు. చోరీ చేసి చెప్పుకుంటుంటారు. ఇప్పుడు జనరేషన్కి అర్థం కాదు, చంద్రబాబు నాయుడు ఐటీ సెక్టర్ అంతా తీసుకొచ్చాడు అనుకుంటారు అందరూ. కానీ ఇది చరిత్ర. ఇది ఒకసారి చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. దీనికి ఎక్కువగా కృషి చేసింది రాజీవ్ గాంధీ గారు. ఇది మర్చిపోకూడదు. ఎన్నో విషయాల్లో ఆయన క్రెడిట్ చోరీ చేసినటువంటి చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అతను చెయ్యనిది నేను చేశానని చెప్పుకునే తత్వం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. ఆయన చేశారు, చిత్తశుద్ధిగా చేశారు. ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇక్కడ తరతరాలుగా ఉన్న కిడ్నీ వ్యాధుల గురించి ఆలోచించిన వ్యక్తి. 700 కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్, పాతపట్నం ఇక్కడికి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటే త్రాగునీరు కోసం పెద్ద పైప్ లైన్స్ వేసి అందరికీ త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం. ఇది నాకు తెలిసి మరో 40-50 సంవత్సరాలు కష్టపడినా ఇది జరిగే పని కాదు. కానీ కరోనా సమస్యల్లో కూడా 2 ఏళ్లలోనే ఇది పూర్తి చేసి కిడ్నీ సమస్యల్ని తరిమి కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు 70 ఏళ్ల కాలం నుంచి భావనపాడు పోర్టు గురించి, సీ పోర్టు గురించి మాట్లాడుకుంటున్నాం శ్రీకాకుళం జిల్లాలో. అది ఎప్పుడు అభివృద్ధికి నోచుకోవాలి, అది ఎప్పుడు ప్రారంభం కాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూలపేట పోర్టు నిర్మాణానికి కూడా 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేస్తే అది నా చేతుల మీదే 70% పూర్తి చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను స్వయంగా దగ్గరుండి పూర్తి చేయించాను. ఈ 25వ సంవత్సరం నాటికి ఆ పోర్టు ప్రారంభం కావాలి, ఎగుమతులు దిగుమతులు. ఈరోజు 26వ సంవత్సరం వచ్చింది, కానీ ప్రారంభం కావట్లేదు. ఎందుకంటే మళ్ళీ భూసేకరణ ప్రారంభిస్తున్నారు. భూసేకరణ ఎందుకు? పోర్టుకి 1200 ఎకరాల్లో మేము పూర్తి చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. భూసేకరణ అంతా జరిగిపోయింది, చాలు. ఆనాడు భావనపాడు సీ పోర్టుకు కూడా 15,000 ఎకరాలు కావాలి, లేకపోతే పోర్టు నిర్మాణం జరగదని చెప్పారు. దేశంలో ఏ పోర్టుకి 15,000 ఎకరాలు ఉంది? ఎక్కడ చూసినా 2,000 ఎకరాల లోపే సీ పోర్టులు ఉన్నాయి. అలాగే ఎయిర్పోర్ట్లు చూసుకున్నా 1800 ఎకరాలు, 1500 ఎకరాలు. ముంబై ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాలు లోపే. మరి ఇక్కడ ఎందుకంటే 5,000 ఎకరాలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం? అక్కడే ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నష్టం జరిగింది. సకాలంలో ఇప్పటికే ప్రారంభించవలసినటువంటి పోర్టు చాలా లేట్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే చిత్తశుద్ధిగా పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది. అంతేకాదు ఉత్తరాంధ్రలో ఒక గొప్ప పేరును కూడా తెలుగువారి అందరికీ ఆరాధ్య దైవం, తెల్లదొరల గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి, 7 సముద్రాల ఆవల ఉన్న మీ గుండెల్లో నిద్రపోతాను అని చెప్పినటువంటి వ్యక్తి, అలాంటి పోరాట యోధుడు. స్వతంత్ర పోరాట సమయంలో మరి తెల్లదొరలకు తన గుండె చూపించి రాజీకని రప్పించిన తర్వాత తుపాకులతో తూటాలతో కాల్చేస్తే
ఆ శరీరం నుంచి వచ్చినటువంటి రక్తపు బొట్లతో నా శరీరం నుంచి కారే ప్రతి రక్త బొట్టు నుంచి కూడా వందలాది మంది నా అనుచరులు పుడతారు అని చెప్పినటువంటి ఉత్తరాంధ్ర మన్యం దొర అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గారి పేరును కూడా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది. పొరపాటు నీ పేరు పెట్టకపోయింటే ఇంకే పేరు పెట్టుండేవారు. కానీ అదృష్టవశాత్తు ఉత్తరాంధ్రకే కాదు, ప్రతి తెలుగువాడికి, ప్రతి భారతీయుడికి గర్వకారణమైనటువంటి మన మన్యం దొర అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టే క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. మరి క్రెడిట్ చోరీ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదే అన్నది స్పష్టంగా తెలుస్తుంది కదా. చరిత్ర అంటూ ఒకటి ఉంటుంది. మనం చేసే పనులు మంచివా చెడ్డవా, మన పనుల్లో నిజాయితీ ఉందా లేదా అన్నది ప్రజలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. చరిత్ర ఉన్నంత వరకు కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత, అది వారి క్రెడిటే అని స్పష్టంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.